గా కూడా కొన్ని గ్రహాలపైన ఒక్కొక్క ప్రభావం చూపిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఆ విషయాల్ని కూడా కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కొన్ని రాసుల మీదమ్మా ఇప్పుడు ఏం లేదమ్మా, ఒక మనిషి పుట్టినప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు, బృహస్పతి ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, ఈ ఈ మిగతా అయినటువంటి గ్రహాలన్నీ, శని ఎక్కడ ఉన్నాడు, అన్ని కూడా గ్రహాలను ఆకాశంలో మీరు నాసాకి వెళ్ళి చూసుకోవచ్చు. వాళ్ళు టెలిస్కోప్ లో ఏం చూపిస్తారో లేదా నాసాలో ఏం రీడింగ్స్ ఇస్తారో అదే మన కుండలిని చక్రము. ఈ కుండలిని చక్రము కేతువు 2వ ఇంట్లో 3వ ఇంట్లో ధనుర్రాశిలో మీన రాశిలో మనం చెప్తాం కదా. మొత్తం మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మోడర్న్ సైన్స్ లో 88 కాన్స్టలేషన్స్ తీసుకున్నారు. కానీ మనకి 108 కాన్స్టలేషన్స్ అమ్మా. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలా 27 × 4 108 కాన్స్టిలేషన్స్ లో ఆకాశాన్ని మొత్తాన్ని అన్ని వైపులా 360 డిగ్రీస్ లో మొత్తం కవర్ చేసుకొని ఈ భూమి మీద వచ్చే ఫలితాలన్నింటినీ గుర్తించగలిగేటటువంటి స్థాయిలో భూమి మీద చుట్టుపక్కల వాటన్నిటినీ ఒక స్టాండ్ స్టిల్ ఫోటో తీస్తే అది మన జాతక చక్రము. ఆ జాతక చక్రములో ఇగో ఇది ఇక్కడ ఉంది అని చెబితే అద్భుతంగా అక్కడక్కడే ఉంటాయి ఆ కాన్స్టిలేషన్స్ లోనే. ఆ ఉన్నటువంటి చక్రాల్లో పుట్టిన వాడు ఎదుగుతున్న కొద్దీ ఏ ఫలాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గంగే అమ్మ, నిన్న గోముఖ దగ్గర పుట్టింది గంగే, మొన్న పుట్టింది గంగే, ఇవాళ పుట్టింది గంగే. కానీ నిన్న గోముఖ దగ్గర బయటకు వచ్చిన వాటర్ ఈ 24 అవర్స్ లో లేదు 30 అవర్స్ లో ఎంత దూరం ట్రావెల్ చేసి ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి గంగ ఎక్కడ ఉంది, ఈ ట్రావెలింగ్ పాత్ లో దేనికి ఏవే వస్తాయి. ఈ సీజనల్ ఇంపాక్ట్స్ మారుతాయి కదమ్మా, ఎండాకాలం, వానాకాలం, చలికాలం. ఈ మారినటువంటి ఇంపాక్ట్స్ తగ్గట్టుగా బయటకు వచ్చినటువంటి వాటర్ ని మనము ఈ డిస్టెన్స్ ట్రావెలింగ్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో, ఈ ప్రపంచం అనేటటువంటి ఈ కాలం అనేటటువంటి దాంట్లో నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు ఈ గ్రహాల యొక్క ఇంపాక్ట్ నీ మీద ఎలా ఉంటుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు నీకు ఇవ్వాల్సిన సూచనలు ఏమిటి అని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తో పాటు హోరని కూడా జతపరిచి మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక విజ్ఞానం, సామాన్యమైనటువంటిది కాదు. జ్యోతిష్యం అంటే ఏదో పిచ్చిగా అజ్ఞానంతో మూఢనమ్మకం, తెలివి తక్కువ వాళ్ళనే మాట అది. కానీ ఎంత గొప్ప ఋషుల యొక్క దర్శనము, ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచం అంతా వాళ్ళు ఏది ఎప్పుడమ్మా మనకి మీకు ఈ నాసా అనేటటువంటిది ఎప్పుడు పుట్టిందమ్మా? 1950లో ఆ నాసా అనేది పుట్టింది. 1633లో గెలీలియో టెలిస్కోప్ కనుక్కున్నాడు. 1897లో జేజే థామ్సన్ ఆటం ఎట్లా డివైడ్ చేయొచ్చో చెప్పాడు. 1900లో మ్యాక్స్ ప్లైంట్ లైట్ క్వాంటమ్ థియరీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. 1920లో ఎడ్విన్ హబ్బెల్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ థియరీ అనేది ఒకటి చెప్పాడు. ఇలా ఇవన్నీ వీళ్ళు చెప్పక ముందే ఆకాశంలో ఉండేటటువంటి గ్రహాల గురించి, అక్కడ జరిగేటటువంటి మార్పుల గురించి, గ్రహణాల యొక్క రీడింగ్స్ గురించి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తో, బ్లంట్ గా చెప్పలేదు, మ్యాథ్స్ నే వాడారు. మ్యాథమెటిక్స్ ని వాడి వాళ్ళు ఆ క్యాలిక్యులేషన్స్ చెప్పారు అంటే ఎంత గొప్ప విజ్ఞానవేత్తనమ్మా. అవి చెప్పడమే కాదు, ఈ ఛాయా సోమేశ్వరాలయం అయితేనేంటి, ఇక్కడ వచ్చేసి మన అద్భుతంగా హంపీలో కట్టినటువంటి కట్టడాలు, శృంగేరిలో కట్టినటువంటి కట్టడాలు, ఏం కట్టడాలమ్మా అవన్నీ. కంప్లీట్ గా మీరు చెప్తున్న దాన్ని బట్టి జ్యోతిష్యం అనేది మ్యాథమెటిక్స్, వేరియస్ పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి ఉన్న ఒక విజ్ఞాన శాస్త్రం ఖచ్చితంగా అనేది బంగారయ్య శర్మ గారి అభిప్రాయం. సో